హాయ్ అండి. నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. మేమైతే కుప్పం తిరుపతి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకి వెళ్ళామండి. అక్కడ గుళ్ళో మొన్నే ఒకటే ఉంటుందండి. తల వచ్చేసి పెద్ద తిరుపతిలో ఉండుద్ది. జాతరకి 3 రోజులు తీసుకొస్తారు. ఆ 3 రోజులు నిప్పులగుండం రోజున తీసుకొస్తారండి. నిప్పులగుండం రోజు వస్తే అమ్మవారు మళ్ళా తెల్లారి ఊరేగింపు మొత్తం ఇలా జరుగుద్దండి. బాగా జరిగింది. మొత్తం వీధి వీధికి తిప్పుతారు. వీధి వీధికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారండి అందరూ. కోళ్ళు మేకలు అన్నీ వీధి ఏ వీధికైతే వెళ్ళిందో అమ్మవారు ఆ వీధిలోనే చెల్లిస్తున్నారు. బాగా తెల్లారి మళ్ళీ గుడి దగ్గర కూడా చేస్తారు. ఇలా ఊరేగింపు అయినా మళ్ళా రోజు జాతర జరుగుద్దండి. జాతర రోజు అమ్మవారి తల పెడతారు గుళ్ళో. ఆ రోజైతే చాలా క్రౌడ్ ఉంటుందండి. ఇంతకన్నా జనం ఎక్కువ ఉంటారు అసలు. మేమైతే ఇలా ఊరేగింపుకి మొత్తం వెళ్ళామండి. ఫ్యామిలీ అంతా వెళ్ళాము పిల్లలతోటి. తిరిగాం అదంతా. అమ్మవారిని దర్శించుకున్నాం. చాలా బాగా అనిపించిందండి అమ్మవారిని దర్శించుకోవటం. ఎప్పుడు తల అయితే పెద్ద తిరుపతిలోనే ఉంటుందంటండి. ఆ 3 రోజులు అయితే వస్తుందంట అమ్మవారు. ఆ 3 రోజులు వచ్చి దర్శనం ఇలా నిప్పులగుండం మళ్ళీ ఇలా ఊరేగింపు జరుగుద్దండి. చూడండి పిల్లలైతే బాగా చూశారు, అమ్మవారిని దర్శించుకున్నారు. అందరూ వచ్చారండి. మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. అందరమే వెళ్ళాము. అందరూ వెళ్ళి అందరూ దర్శించుకున్నాం. ఇక్కడే వీధి వీధికి తిరుగుతారండి అమ్మవారైతే. చాలా క్రౌడ్ ఉందండి. ఆ క్రౌడ్లోనే అమ్మవారిని అయితే దర్శించుకోగలిగాము, దగ్గరగా చూడగలిగాము. చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి మొండెం అండి గుళ్ళో ఇలా ఉంటుంది. అమ్మవారి మొండెం ఒకటే సంవత్సరం అంతా ఉంటుందండి. మళ్ళీ 3 రోజులు అవ్వగానే పెద్ద తిరుపతి వెళ్ళిపోతారు. ఇక్కడైతే క్యూ లైన్లో ఇలా నిలబడాలండి బయట నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికైతే. అమ్మవారి దర్శనానికి చాలా లైన్ ఉంటుందండి. అసలు చాలామందికి అయితే అవను కూడా అవ్వదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొక్కుబళ్ళు తీరితే కనుక అమ్మాయి అమ్మాయిలాగా వేషధారణలో దర్శించుకుంటారండి. ఇక్కడ ఏ మొక్కుబడైనా చెల్లుద్ది. ఇదిగోండి అమ్మవారి విగ్రహం.